హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. సో మనం ఇక్కడ సన్ రైజ్ చూస్తున్నాం ఈ రోజు. ఎందుకంటే మనం పొద్దున్నే లేచామన్నమాట. ఎందుకో తెలుసా, నేను ముందు షాట్ లో చెప్పాను కదా మనం పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి మా దగ్గర. సో ఫస్ట్ డేనే వెళ్ళి స్నానం చేస్తాం అనేసి. అదే అనమాట. సో మార్నింగే లేచాము, 5:20 వరకు అలా లేచాము. ఇంట్లో అంతా పని అయిపోయేసరికి 5-6 అయింది అనమాట. 6 వరకైనా బయలుదేరాం అనుకున్నాం, కానీ 6 కూడా మనం బయలుదేరలేదు. 6:30 అయిపోయింది మనం స్టార్ట్ అయ్యేసరికి. ఫైనల్లీ ఇక మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది వచ్చేసి సరస్వతి పుష్కరాలు మా దగ్గర జరిగేటి ఇప్పుడు. సో ఫస్ట్ డేనే మేము వెళ్తున్నాం అనమాట పుష్కర స్నానానికి. సో అక్కడ వెహికల్స్ రానిస్తారు అనుకున్నాం, కానీ అక్కడ వరకు వచ్చాక వెహికల్స్ రానియలేదు. లోకల్ అని చెప్పినా రానివ్వలేదు, స్టాఫ్ అని చెప్పినా కూడా లోపలికి రానివ్వలేదు. సో ఇక అక్కడ బండి పార్క్ చేసేసి నడుచుకుంటా పోతున్నాం అనమాట లోపలికి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్స్ అయితే ఇవ్వండి వీడియోస్ కి. లైక్స్ ఇస్తే ఏమైతుందంటే, సో నాకు సపోర్ట్ అన్నట్టు. అది ఇక నేను మంచిగా సపోర్ట్ గా తీసుకొని ఇంకా ఇంకా చేస్తూ ఉంటాను అనమాట. రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. అలాగే కామెంట్స్ కూడా చేయండి. బైక్స్, కార్స్ అన్ని పార్కింగ్ కి ఇంకో వే ఉందన్నమాట. సో ఆ వేలో వెళ్తే కనుక అక్కడ పార్కింగ్ ఉంటుంది మనకు చాలా. సో ఇదంతా వచ్చేసంతా మన స్టెప్స్ దగ్గర అనమాట. ఈ డెకరేషన్ మొత్తం ఇంకా అన్ని సగం సగం పనులు అలానే ఉన్నాయి. సీఎం వస్తుంది అది ఇది అన్నారు, కానీ ఇంకా పనులే కాలేదు. ఇక్కడ మొత్తం అట్లనే ఉన్నాయి, ఎంటీగా. సో ఇదనమాట ఫైనల్ లుక్. ఇలా ఉంది, దూరం నుంచి చూపిస్తున్నా మీకు. సో ఇది వచ్చేసి రెడ్ కార్పెట్ విఐపీస్ కంట. విఐపీస్ కే నడవాలి, ఇక్కడ మీరు నడవద్దు అన్నారు. కానీ మనం వాళ్ళ మాట వినం కదా, మనం దాని నుంచే వెళ్ళాము. ఫస్ట్ డే అంటే ఇది వచ్చేసి 15th రోజుది అనమాట బ్లాగ్ వీడియో. సో ఆ రోజు ఎక్కువ రష్ లేకుండే, ఫస్ట్ డేనే కాబట్టి చాలా నార్మల్ గా ఉండే. ఇక్కడ గానీ గోదావరి దగ్గర కానీ మన టెంపుల్లో కానీ చాలా నార్మల్ గా ఉండే అనమాట రష్. కానీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఫోర్త్ డే అంటే వచ్చేసి 18th-19th డేట్ వరకు అయితే ఫుల్ రష్ ఉండే అనమాట. ఇక సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి ఫుల్ అంటే ఫుల్ ఉండింది రష్. మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా అయింది. పార్కింగ్ కి చాలా ప్లేసే ఉంది, బట్ వే రోడ్ మొత్తం రానికి అవన్నీ వెహికల్స్ అన్ని జామ్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయింది ఫుల్ అనమాట. ఫుల్ రష్ ఉండే. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారా అని అనుకున్నాం ఫస్ట్ స్టార్ట్ కాకముందు, కానీ చాలా మంది వస్తున్నారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ అన్ని కానీ చాలా బాగా చేశారు. అసలు అందరికి మంచిగా అనుకూలంగా ఉండేటట్టు అరేంజ్మెంట్స్ అన్ని ఓకే అనమాట. సో ఇంకా మీరు ఎవరైనా రాకపోతే పుష్కర స్నానానికి ఇంకా ఎన్ని డేస్ ఉందంటే ఈరోజు, సో ఇది నేను 19th రోజు పోస్ట్ చేస్తాను కాబట్టి ఇంకో 7 days ఉంటుంది అనమాట పుష్కరం. సో ఈ 7 days లోపు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి స్నానం చేసి వెళ్ళండి. ఇక్కడ అందరు ఇప్పుడు అందరికి సమ్మర్ హాలిడేస్ కాబట్టి బీచ్ కి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ వచ్చేసి నేను చూస్తున్నా కదా. సో సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మాక్సిమం చాలా మంది ఆంధ్ర సైడ్ నుంచే వస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ డే అయితే పుష్కరం స్టార్ట్ చేసినప్పుడు మార్నింగ్ మన శ్రీధర్ బాబు గారు అయితే వచ్చారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు మేము లేకుండే. సో వాళ్ళందరూ వెళ్ళిపోయాకనే రావాలి అనుకుని ఇక ఫ్రీగా ఉంటుంది కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయాక వచ్చాము. సో మేము వస్తున్నాము, మాకు వాళ్ళు ఎదురయ్యారనమాట వెహికల్స్. అంటే వెళ్తున్నారు రిటర్న్ అయిపోతున్నారు వాళ్ళు. ఇక నేను మమ్మీ చెల్లెనే కాబట్టి ముగ్గురమే కాబట్టి ఎక్కువ దూరం లోతు వరకు అయితే వెళ్ళలేదు అనమాట. అంతే అక్కడ వరకు కూడా మాకు బాగానే ముఖాల వరకు అయితే వచ్చినాయి నీళ్లు. సో ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ ఓన్లీ వాళ్ళు అక్కడ వరకే పెట్టారు. ఇంకొంచెం దూరం వరకు అయితే ఆపేస్తారు. అక్కడ ఆల్రెడీ అవి పెట్టారనమాట, ఏమంటది బోర్డర్స్ లాగా అక్కడ వరకే అనేసి. సో ఎక్కువ లోతు కూడా ఏం లేకుండే. ఇక మా చెల్లి భయపడుతుంది అనేసి మేము ఇక్కడనే చేసేస్తున్నాం స్నానం. స్నానం అయిపోయాక అలా కొంచెం సేపు నీళ్ళల్లో ఆడుకొని ఎంజాయ్ చేశాక ఇక నీళ్ళల్లో దీపాలు వదిలేస్తున్నాం అనమాట. అమ్మ తీసుకొచ్చింది. ఒకటేమో కొబ్బరి చిప్ప తీసుకొచ్చింది, ఆ రెండు వచ్చేసి మన ఎలిక్కాయ ఉంటుంది, ఎలిక పండు. సో అదే అనుకుంటా. కరెక్ట్ కాకపోతే కామెంట్స్ లో చెప్పండి. సో అందులో ఒత్తిలేసి దీపం వెలిగిస్తున్నా, అస్సలు వెలగట్లేదు. గాలి వస్తుంది, ఎంత కవర్ చేసినా వెలగట్లేదు. సో మళ్ళీ ఒడ్డుకి వచ్చేసి ఇక అక్కడ వెలిగించి కొంచెం దూరం వచ్చి వదిలేస్తున్నాం అనమాట ఇక ఒక్కొక్కరం. ఇక ఫస్ట్ డే అయితే మనకి ఇక్కడ సీఎం ప్రోగ్రామ్ కూడా ఉండే అనమాట. సో సీఎం వచ్చేసి మనకు సాయంత్రం వచ్చారు. సో నేను ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను. ఇంకా సాయంత్రం ఆరతులు కూడా ఉండే అనమాట. ఏమంటారు దాన్ని, సరస్వతి రత్నమాల సంథింగ్ ఆరతులు మన గోదావరి నదికి. సో అవి ఈవినింగ్ స్టార్ట్ అయినాయి సీఎం వచ్చాక, సీఎం ప్రోగ్రామ్ అయిపోయాక.
స్టార్ట్ అయ్యాయనమాట. సో, ఆరతి కోసం అనేసి వాళ్ళని కాశీ నుంచి తీసుకొచ్చారు. సో, అది గూడా చూద్దామనేసి ఈవినింగ్ వెళ్ళాము. అది నేను ఈవినింగ్ వ్లాగ్‌లో పోస్ట్ చేశాననమాట. స్టాల్స్ అవన్నీ గూడా ఉన్నాయి. సో, అవన్నీ నేను ఇంకో వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. సో, ఇక్కడ మేము ఇగ మళ్ళా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇగ మనం వెళ్ళాలి గదా! బైక్ పార్క్ చేసిన దగ్గరికి. సో, అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము. సో, నాకు త్రిపుల్స్ రావు గాబట్టి, మా మమ్మీని, మా చెల్లిని ఎక్కించుకొని కష్టం గాబట్టి, నేను త్రిపుల్స్ వచ్చు. బట్ వాళ్ళిద్దరిని ఎక్కించుకొని కష్టం గాబట్టి, ఫస్ట్ మా చెల్లిని డ్రాప్ చేసొచ్చా. తర్వాత మా మమ్మీని డ్రాప్ చేయనీకి వచ్చాను. మా మమ్మీని తీసుకోనీకొచ్చాను. ఆ తర్వాత మా మమ్మీ సగం దూరం నడుచుకుంటూ వచ్చేసింది. సో, ఇక్కడి నుంచి ఇక మా మమ్మీని ఎక్కించుకొని వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే సాహసం అనే జెప్పాలి నేనిక్కడ. ఫస్ట్ టైమ్ అట్లా బైక్ నడుపుతూ ఇట్లా వీడియో రికార్డ్ చేద్దామనేసి చేస్తున్నాను. ఫైనల్లీ చేశాననమాట. సో, ఇగ ఇంటికైతే రీచ్ అయిపోయాననమాట. సో, మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికొచ్చి ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఈ డేస్‌లో ఎవరైనా స్నానం చేసిన వాళ్ళుంటే నాకు కామెంట్స్ చెప్పండి. ఎలా ఉంది? ఎలా జరిగింది మీకు అనేసి. సో, ఇంకా ఎవరైనా రాకపోయి ఉంటే ఇంకా మనకు ఒక 7 డేస్ జరుగుతుంది కాబట్టి, ఈ 7 డేస్ లోపు ఎప్పుడైనా వచ్చి మీ పుష్కర స్నానం అనేది కంప్లీట్ చేసుకొని, దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళండి. సో, ఈ వ్లాగ్‌కి ఇంతే అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి మీరొచ్చి స్నానం చేసారా? ఎలా ఉంది అనేసి. నెక్స్ట్ వీడియోలో ఈవినింగ్ జరిగినవన్నీ పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా రాకపోయుంటే ఇంకా 7 డేస్ ఉంది కాబట్టి వచ్చి స్నానం చేయండి. అలాగే ఎవరికైనా తెలవకపోతే వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా తీసుకొని వచ్చేయండి మీతో పాటు. సో, వీడియో నచ్చినట్టయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్.